మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆస్తమా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న జబ్బు ఈ ఆస్తమా. ఆస్తమా ఆస్తమా అంటే అసలు ఏంటి? ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక రోగం అండి. అంటే మన పిల్లల్లో ఎక్కువ శాతం ఈ డోర్ మ్యాట్స్, నెక్స్ట్ కార్పెట్స్, ఇవన్నీ కూడా సరిగ్గా మనం క్లీన్ చేసుకోకపోయినా. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ అనేది మొత్తం చాలా మందిని ఎఫెక్ట్ చేయడం వల్ల, స్మోక్ చేయడం వల్ల మనం ఇచ్చే మెడిసిన్స్ యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆస్తమా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న జబ్బు ఈ ఆస్తమా. ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే అసలు 20 years కూడా రాలేని వాళ్ళు కూడా స్మోక్ చేస్తున్నారు. అసలు ఈవెన్ కొంతమంది గర్ల్స్ లో కూడా అలా ఉంటున్నారు. అసలు ఆ స్మోకింగ్ ప్రభావం ఆస్తమా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే కాల్చాలని లేదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఇది ఎంతవరకు ఉన్నది అనేది మన డాక్టర్ గారిని అయితే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ రోజు డాక్టర్ గారితో మాట్లాడి ఈ ఆస్తమా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు MGM 7 Hills హాస్పిటల్ MD DM పల్మనరీ క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ డాక్టర్ సుష్మిత గారు. మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? యా మేడం, థ్యాంక్ యూ, ఫైన్, బాగున్నాను. మేడం అసలు చెప్పండి, సాధారణంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆస్తమా. ఆస్తమా అంటే అసలు ఏంటి చెప్పండి. ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక రోగం అండి. అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ నాళాలు ఉంటాయి కదండి, వాటిని ఎఫెక్ట్ చేస్తుంది జనరల్ గా. ఏంటి అంటే మనం గాలి తీసుకునే గొట్టాలు ఈ డిసీజ్ ఉన్న వాళ్ళలో చాలా నేరో అయిపోతుంది. నేరో అయిపోవడం వల్ల ఊపిరి లోపలికి వెళ్ళడం అనేది ఇబ్బంది అయ్యి పేషెంట్ కి దగ్గు, ఇంకా బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం, అండ్ పిల్లి కూతలు, ఈ 3 లక్షణాలు అనేది ఆస్తమాలో జనరల్ గా కనిపిస్తూ ఉంటాయి. పిల్లి కూతులు కూడా ఇందులో వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ అండి. లైక్ చూడండి, ఇప్పుడు పాతకాలంలో పొగగొట్టాలు ఉండేవి కదా. అవును. సో అందులో మనం గాలి ఊదేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, అది ఎంత నేరోగా అంటే ఆ సౌండ్ అంత ఎక్కువ అవుతుంది. సో అలాగే మన ఆస్తమాలో కూడా ఈ ఎయిర్ వేస్ అనేవి నేరో అయిపోవడం వల్ల గాలి లోపలికి బయటికి వెళ్ళినప్పుడు ఆ మ్యూజికల్ సౌండ్ అంటే ఆ వీజింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంటది అనమాట. అవే పిల్లి కూతలు అంటే. ఓకే. అంటే ఇది మేడం ఆస్తమా ఎక్కువగా పిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా, పెద్దవాళ్ళకి కూడా వస్తుందంటారా? ఆస్తమా అనేది జనరల్ గా ఏజ్ రిలేటెడ్ కాదండి. పిల్లల్లో పెద్దవాళ్ళు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. జనరల్ గా ఏంటంటే పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అండ్ అవి వేరే డిసీజ్ ఏదైనా అయి ఉండొచ్చు అని మిస్డయాగ్నోస్ అవుతుంది. పిల్లల్లో కామన్ గా మనం అంటే చిన్నవైనా సరే మనం తీసుకెళ్లి డాక్టర్స్ కి చూపించడం వల్ల పిల్లల్లో ఎక్కువ శాతం డయాగ్నోస్ అవుతుంది. పెద్దవాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల తక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నిజంగా ఎపిడమిలాజికల్లీ చూస్తే కనుక ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలు, అడల్ట్స్, అండ్ ఏ ఏజ్ లో అయినా సరే అది రావచ్చు. ఇన్ఫాక్ట్ ఓల్డ్ ఏజ్ లో కూడా ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ ఆస్తమా మనం చూసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఇదైతే బై బర్త్ వచ్చే డిసీజ్ అయితే కాదండి. కానీ దీనికి స్ట్రాంగ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, కానీ బై బర్త్ రావాలని ఏం లేదు. ఏ ఏజ్ లోనైనా మనకి ప్రెసెంట్ అవ్వచ్చు ఆస్తమా ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు 80 years 90 years వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అచ్చా. అయితే ఇప్పుడు ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయంటారు అసలు? జస్ట్ లైక్ మనం ఫస్ట్ అనుకున్నట్టు ఎయిర్ వేస్ నారో అయిపోవడం వల్ల లైక్ కాఫ్ అనేది ఎక్కువ, నాక్టర్నల్ అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు బాగా దగ్గడం, ఆయాసం నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఆయాసం రావడం, చిన్న చిన్న పిల్లి కూతల సౌండ్స్ రావడం, ఇవన్నీ మెయిన్ ఆస్తమా లక్షణాలు అండి. ఈ 3 గనక రికరెంట్ గా వచ్చి మోర్సో వీళ్ళలో ఏంటంటే సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలు మళ్ళీ అలాగే రోజంతా ఉండవు, అలా అని డైలీ కూడా ఉండకపోవచ్చు. కొంతమందికి సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు, డస్ట్ కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఇలాగా సిమ్టమ్స్ అవి వస్తుంటాయి అనమాట. సో మెయిన్ కాఫ్, బ్రెత్లెస్నెస్, వీజింగ్ విత్ సీజనల్ వేరియేషన్స్ ఆర్ డయూరినల్ వేరియేషన్స్ అంటే పొద్దున్న రాత్రి మధ్య వేరియేషన్స్, ఇలాగా జనరల్ గా ప్రెసెంట్ అవుతుంది ఆస్తమా అనేది. అంటే ఇప్పుడు ఎక్కువగా నార్మల్ గా ఈ ఆస్తమా అనేది అంటే ఆయాసం వస్తుంది కదా, ఈ అందరికి వస్తుంది అన్నారు. అంటే ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకని కానీ లేదంటే నార్మల్ వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంట. యాక్చువల్లీ స్మోకింగ్ అనేది ఏ డిసీజ్ నైనా ఎగ్జాజర్బేట్ చేస్తుందండి. మోర్
ఆల్సో ఆస్థమాటిక్స్. సో ఆ స్మోకింగ్ అనేది ఏం చేస్తుందంటే, ఒకటి ఆస్మా అదే ప్రిడిస్పోజ్ అయిన వాళ్ళు, అంటే జెనెటికల్లీ ఆస్మా రావచ్చు అనుకునే వాళ్ళు స్మోక్ చేస్తే ఆస్మా తొందరగా బయటపడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, స్మోక్ చేయడం వల్ల మనం ఇచ్చే మెడిసిన్స్ యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఒకటి స్మోకింగ్ వల్ల డిసీజ్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు, ఇంకొకటి ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు స్మోక్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినా సరే పెద్దగా యూజ్ అవ్వదు. సెకండ్ థింగ్, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్. అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా ఫాదర్ ఎవరైనా స్మోక్ చేస్తే వాళ్ళలో పిల్లలకి ఎఫెక్ట్ అవడానికి, ఆస్మా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మెటర్నల్ స్మోకింగ్, అంటే మదర్ స్మోక్ చేస్తే ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు పిల్లల్లో పుట్టే పిల్లలకి ఆస్మా అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు మనం నార్మల్ గా వింటూ ఉంటాం, ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉండారు, అంటే ఒక పర్సన్ స్మోక్ చేస్తారు, ఇంకొక పర్సన్ స్మోక్ చేయరు. బట్ ఎవరైతే స్మోక్ చేస్తారో పక్కనున్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళు దాన్ని స్మెల్ ఏదైతే పీలుస్తారు కాబట్టి వీళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటది. వీళ్ళు అంటూ ఉంటారు, అరే బాబు నువ్వు తాగుతావు, నాకు వస్తుంది అది అనేసి. వీళ్ళకి హెల్త్ మీద కూడా అలా ఉండే అవకాశాలు ఎక్కువ. అదేనండి, దాన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు అనమాట. అంటే వాళ్ళు యాక్టివ్ గా స్మోక్ చేయకపోయినా సరే, ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళ పక్కన నించోవడం వల్ల, ఆ పొగని పీల్చడం వల్ల వీళ్ళలోని ఆస్మా వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటది అనమాట. సో మోస్ట్ కామన్లీ మన ఇండియన్ విమెన్ తక్కువ స్మోకింగ్ అనేది తక్కువ కదా. సో వాళ్ళలో చాలా మందికి రావడానికి రీజన్ ఒకటి బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్, అంటే కట్టెల పొయ్యి మీద వంట చేయడం. సెకండ్ మెయిన్ రీజన్ ఈ ప్యాసివ్ స్మోకింగ్ అన్నమాట. అండ్ ఈవెన్ చిల్డ్రన్ కూడా ఈ స్మోకింగ్, అంటే ఫాదర్ స్మోక్ చేయడం వల్ల ట్రిగర్ అయ్యి ఆస్మా రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి సాధారణంగా, అంటే నా ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు ఉన్నారు, వీళ్ళే ఎలా అంటారంటే ఆస్మా ఉంది అంటే వాళ్ళు నార్మల్ గా ఎక్కడికైనా బయటికి సరదాగా అరకు వెళ్దామంటే, అమ్మ నేను రాలేను, చల్లదనానికి నేను ఉండలేను, నాకు కొంచెం ఎక్కువగా ఆయాసన అనిపిస్తుంది అంటారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటది? అంటే వాళ్ళు చల్లగా ఎక్కువగా తిరగకూడదా? ఎక్కువ ఆస్తమా పేషెంట్స్ కోల్డ్ ఎయిర్ అనేది కొంచెం బ్రాంకో కన్స్ట్రిక్షన్, అంటే ఎయిర్వే నారోయింగ్ అవడానికి ప్రెసిపిటేట్ చేస్తుంది అనమాట. సో జనరల్ గా ఆస్థమాటిక్స్ ని చల్లగా ఉండే పదార్థాలు కానీ, కోల్డ్ ఎయిర్ కానీ, కోల్డ్ బ్రీజ్ ని అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. కంప్లీట్ గా మన లైఫ్ స్టైల్ అంతా దానికోసం మార్చుకోకర్లేదు, బట్ అట్లీస్ట్ బాగా సివియర్ గా కోల్డ్ ఉన్న టైంలో కొంచెం బయటకు వెళ్ళడం అది అవాయిడ్ చేసి, ఆ టైంలో మాస్క్ అవి ఏమైనా పెట్టుకుంటే దాని సివియారిటీ కొంచెం మనం తగ్గించవచ్చు. అంటే వీళ్ళకైతే వెదర్ తక్కువ టెంపరేచర్ లో వీళ్ళు ఉండకపోతే దానివల్ల ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది కోల్డ్ బ్రీజ్ ప్రెసిపిటేట్ చేస్తుంది బ్రాంకోస్పాజం అనేది. అచ్చా. అయితే ఇప్పుడు మనకి ఆస్తమాలో ఊపిరి తొందరగా ఆడకపోవడం లాంటివి ఉంటుంది కదా, అది ఎంతవరకు వాళ్ళకి బాగా ఇదిగా అనిపిస్తుంది? ఊపిరి ఎక్కువగా ఆడకపోతే వాళ్ళు కొంచెం సఫోకేట్ గా అట్లా అనిపిస్తుంది, అది ఎంతవరకు వాళ్ళకి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మామూలుగా స్టడీస్ ఏం చెప్పి అంటే, సివియర్ ఆస్థమాటిక్స్ లో కంటే మైల్డ్ ఆస్థమాటిక్స్, అంటే చాలా ఎర్లీ ఆస్థమాటిక్స్ లోని ఎగ్జాజర్బేషన్, అంటే సివియర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే చిన్న చిన్న సిమ్టమ్స్ ని మనం చూసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకేసారి వాళ్ళు ఎగ్జాజర్బేషన్స్ లోకి వెళ్ళడం, అంటే డిసీజ్ ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ జనరల్లీ కాఫ్ లాగా స్టార్ట్ అయ్యి, తర్వాత ఛాతి పట్టేసినట్టు టైట్నెస్ గా అనిపించి, తర్వాత మెల్లమెల్లగా బ్రెత్లెస్నెస్, అంటే ఆయాసం, ఫస్ట్ నడుస్తూ కొంచెం దూరం, తర్వాత మెట్లు ఎక్కుతున్నప్పుడు, తర్వాత ఈవెన్ కూర్చున్నప్పుడు కూడా ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ స్టేజ్ వరకు కూడా వెళ్ళొచ్చు. తర్వాత మెల్లమెల్లగా ఆక్సిజన్ లెవెల్స్ ఫాల్ అయిపోయి, తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్స్ కూడా ఉంటారు, ఆస్తమాని కరెక్ట్ గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోకపోతే కనుక. ఓకే. అంటే ఈ లెక్కను చూస్తే వెంటిలేటర్ మీద కూడా ఉంటారు అంటే వాళ్ళు ప్రాణాంతకం అండి? అంటే అన్ట్రీటెడ్ ఆస్తమా అనేది ప్రాణాంతకం. మనం సరిగ్గా ట్రీట్ చేసుకోకుండా, సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసి, మన సిమ్టమ్స్ వచ్చినా సరే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే డెఫినెట్ గా అది ఫ్లేర్ అప్ అయినప్పుడు డెఫినెట్ గా చాలా ప్రాణానికి ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే కొంతమంది ఇన్హేలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అవునండి. ఈ ఇన్హేలర్ వల్ల ఎంత వరకు వాళ్ళకి యూజ్ ఉంటుంది? ఆస్తమా మెయిన్ ట్రీట్మెంట్ ఇన్హేలర్ థెరపీ అండి. అంటే ఇది ఒక మిత్ ఏంటంటే, ఇన్హేలర్ వాడితే ఇన్హేలర్ అలవాటు అయిపోతుంది, ఇన్హేలర్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటది అనేది చాలా పెద్ద మిత్ అనమాట యాక్చువల్లీ. సో ఏంటంటే, ఇన్హేలర్స్ అనేవి ఆస్మాలో ద బెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే లోకల్ ట్రీట్మెంట్స్. ఇది మనం జస్ట్ నొక్కుతాము, ఆ మందు అనేది ఊపిరితిత్తుల లోపలికి మాత్రమే
మాత్రం వెళ్తుంది, అంటే లోకల్ థెరపీ. మిగతా మింగే మాత్రలు ఏముంటది, అది మనం మింగిన దాకా బ్లడ్ లోకి అబ్జర్బ్ అయిపోయి అన్ని బాడీ ఆర్గన్స్ లోకి వెళ్తాయి కదా. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లైక్ సిరప్స్ గానీ టాబ్లెట్స్ గానీ. అదే ఇన్హేలర్ అయితే యాజ్ వీ కెన్ సీ అవి ఓన్లీ మన ఊపిరితిత్తుల లోపలికి వెళ్తాయి కాబట్టి ఎక్కడైతే యాక్ట్ చేయాలో అక్కడే యాక్ట్ చేస్తాయి. సో ఇన్హేలర్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ ఆస్తమాకి. అండ్ ఇన్హేలర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రిలీవర్ అంటారు, ఇంకొకటి కంట్రోలర్ అంటారు. అంటే మనం కామన్ గా రెగ్యులర్ గా ఆస్తమా పేషెంట్స్ వాడేది ఆస్తలిన్ అని ఉంటది, ఒక బ్లూ కలర్ లో, సినిమాల్లో కూడా చూపిస్తారు, బ్లూ కలర్ పఫ్ కొట్టుకుంటారు. అది అనేది రిలీవర్ అనమాట. అది ఓన్లీ సిమ్టమ్ ని అప్పటికప్పుడు మనకి సిమ్టమ్ ని తగ్గిస్తుంది అంతే, కానీ అది డిసీజ్ ని లాంగ్ టర్మ్ లో ఏమీ చేయదు. సో ఆ ఆయుసం అనేది అప్పుడు తగ్గిపోయింది కదా అని వదిలేస్తుంటారు. కానీ అలా వాడి మాటి మాటికి ఈ రిలీవర్ వాడడం వల్ల ఏంటంటే అసలైన వాడాల్సిన డ్రగ్ ఏదైతే ఉన్నదో, అంటే మన రిలీవర్ అనేది, అంటే ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అని ఉంటాయి, అవి పనిచేయకుండా చేసేస్తుంది అనమాట అది. సో అందుకనే ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్, అంటే వెళ్ళి ఆస్మాకి ఏదో ఒక రకమైన ఇన్హేలర్ తెచ్చుకోవడం అనేది చేయకూడదు. అండర్ సూపర్విజన్ మీరు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వాడితేనే బెటర్. అచ్చా, ఓకే. ఇప్పుడు అంటే ఈ ఇన్హేలర్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడతారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి వీళ్ళకి వేరేగా ఉంటుందండి. ఇన్హేలర్ థెరపీలో డ్రగ్స్ అనేవి ఇద్దరికి సిమిలర్ గానే ఉంటాయండి. కాకపోతే మన డిసీజ్ ఏజ్ ప్రకారం అంటే డోసింగ్ అనేది చేంజ్ అవుతుంది, సివియారిటీ ప్రకారం కూడా డోసింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చిన్నపిల్లల్లో కొంచెం తక్కువ డోస్ ఇస్తాం, పెద్దవాళ్ళలో డోస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏజ్ ప్రకారం డోసింగ్ ఉంటుంది. దెన్ ఏజ్ ప్రకారం ఇచ్చే డివైస్ కూడా చేంజ్ అవుతుంది. డివైస్ కూడా చేంజ్ అవుతుంది ఏజ్ ప్రకారం. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పీల్చుకోలేరు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ డివైస్ ఇస్తాము, పెద్దవాళ్ళలో డిఫరెంట్ డివైస్ ఇస్తాం. ముసలి వాళ్ళలో కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ మారుతుంది. అయితే అంటే ఇవి ఇన్హేలర్స్ వాడడం సేఫ్ అని అంటారా? ఇన్హేలర్స్ అనేది ద సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండి ఫర్ ఆస్తమా, అందులో నో డౌట్. అసలు అవి లాంగ్ టర్మ్ గా వాడడానికే తయారు చేసినవి. సో ఒకవేళ మీరు రెగ్యులర్ గా వాడాల్సి వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ బాడీకి దాని అవసరం ఉన్నది, అందుకే మనం రెగ్యులర్ గా వాడాల్సి వస్తుంది, అంతే తప్ప అలవాటు అయిపోయి రెగ్యులర్ గా వాడట్లేదు. అర్థమవుతుందా? సో అలవాటు వల్ల మనం లాంగ్ టర్మ్ గా వాడాల్సింది ఏం కాదు, ఇదేంటంటే మన బాడీ నీడ్ వల్ల మనం ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంటది. ఓకే. అయితే ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు మనకి ఈ ఆస్తమా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వచ్చే అవకాశం అయితే ఉందండి? ఎవరికైనా రావచ్చండి. ఇప్పుడు మనకి ఇది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మా ఏరియాలోనే ఉన్నారు, ఒక 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. సో వాడికి ఇప్పుడు ఆస్తమా ఉంది ప్రెసెంట్. వాళ్ళకి ఎదుగుతున్న కొద్దీ ఇది మెడిసిన్ త్రూ కానీ ఇన్హేలర్స్ త్రూ కానీ ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి, లేదంటే జీవితాంతం ఇంక ఆస్తమా ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుందా? ఆస్తమా అనేది క్యూరబుల్ డిసీజ్ కాదండి, కాదు. ఇట్స్ అ కంట్రోలబుల్ డిసీజ్ అండ్ ఇట్ కెన్ బి వెల్ కంట్రోల్డ్ అనమాట. అంటే వన్స్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక చాలా మందికి రెమిషన్ అనేది వస్తుంది, అంటే డిసీజ్ ఫ్రీ పీరియడ్ అనేది ఉంటుంది. అది ఎవరిలో కంప్లీట్ గా తగ్గిపోతుంది, ఎవరిలో మాటికి వస్తుంది అనేది మనం చెప్పలేం. కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% పేషెంట్స్ కి రెమిషన్ లోకి వెళ్తారు. కొంతమందికి మాత్రం కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. ఇంకా 5% ఆఫ్ ఆస్థమాటిక్స్, అంటే మొత్తం 100 మంది ఉంటే అందులో 5గురికి సివియర్ ఆర్ అన్కంట్రోల్డ్ ఆస్తమా రావచ్చు అనమాట. సో 100 మంది ఉంటే 95% మందిని మనం ట్రీట్ చేసుకోగలుగుతాం, అంటే మేనేజ్ చేసుకోగలుగుతాం. ఓన్లీ 5% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద ఎంటైర్ ఆస్థమాటిక్ పాపులేషన్ మనకి అన్కంట్రోల్డ్ సివియర్ ఆస్తమా కేటగిరీలోకి వెళ్తారు అంతే. అయితే ఇప్పుడు మరి కొందరికి ఫ్యామిలీలో పేరెంట్స్ కుంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఎంత శాతం ఉంటాయి? పేరెంట్స్ కుంటే పిల్లలకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఇది బికాజ్ నేను మీకు ముందే చెప్పాను, ఇది కొంచెం జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కుంటే కనుక పిల్లలకి రావడానికి ఛాన్స్ ఉంది. అలానే 100% పేరెంట్స్ కున్నదని పిల్లలకి వస్తుందని ఏమీ లేదు, గ్యారంటీ అయితే ఏంటి లేదు. బట్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ కొంచెం నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. పేరెంట్స్ కుంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అయితే ఇప్పుడు వస్తుందని లేదు. సో అయితే ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే మనం
పేరెంట్స్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లలకి రాకుండా ఉండడానికి అంటే మదర్ అవ్వడానికి ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా ప్రికాషన్ ఏదైనా తీసుకుంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా తక్కువ ఉంటాయంటారా? లైక్ ఇల్లుని నీట్ గా మెయింటైన్ చేయడం, పెట్స్ పెంచకుండా ఉండడం, పెట్స్ లేకుండా చూసుకోవడం, నెక్స్ట్ డస్ట్ పోలెన్ వీటికి కొంచెం దూరంగా ఉంచడం, నెక్స్ట్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్స్ అన్ని కంప్లీట్ గా చేసుకోవడం, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు స్మోకింగ్ అది ఇంట్లో అవాయిడ్ చేయడం, ఈ దేవుడి దగ్గర దీపాలు అవన్నిటిని కొంచెం అవాయిడ్ చేయడం, ఇవన్నీ ట్రిగ్గర్స్ అంటారు అనమాట జనరల్ గా. ఈ ట్రిగ్గర్స్ ని అవాయిడ్ చేస్తే మేబీ కొంచెం మనం డిసీజ్ రాకుండా ఉండడం కోసం కొంచెం హెల్ప్ చేస్తుందండి. అచ్చా, అంటే ఇవన్నీ మనం రెగ్యులర్ మన డైలీ అనుకుంటే ఇవన్నీ పెద్దగా ఎఫెక్ట్ చూపించో లైఫ్ లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అట్లా వెళ్ళిపోతాం, కానీ ఇవి నిజంగానే ఇంపాక్ట్ అయితే చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. అండ్ మీరు ఎప్పుడైనా చూస్తే ఆస్తమా ట్రీట్మెంట్ లో మందుల కంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటారు అనమాట. అంటే ఏ డిసీజెస్ ఏ విషయాల వల్ల మన ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ఎగ్జాజర్బేట్ అవుతాయో వాటిని అవాయిడ్ చేస్తే మనం మాక్సిమం ట్రీట్మెంట్ అనేది డోస్ తగ్గించుకోవచ్చు చాలా మందిలో. అండ్ కొంతమందిలో రెమిషన్ అంటే డిసీజ్ ఫ్రీ పీరియడ్ ని కూడా తొందరగా తీసుకురాగలుగుతాం అనమాట. మోర్ సో విత్ దిస్ పెట్స్ అనేవి ఇంట్లో పెంచడం వల్ల దాని యానిమల్ డాండర్ అంటారు. అంటే ఆ హెయిర్ అనేది గాల్లో కలిసిపోయి ఇంట్లో అవి ఇన్హలేషన్ చేయడం వల్ల కూడా మనకి ఆస్తమా అనేది లేని వాళ్ళకి వచ్చే ఛాన్స్, ఉన్న వాళ్ళకి ఎగ్జాజర్బేట్ అవుతుంది అనమాట. లైక్ మా దగ్గరికి ఎక్కువ వస్తారు ఏంటంటే లేదండి అది ఇంకొక రూమ్ లో ఉంటది, మేము ఇంకొక రూమ్ లో ఉంటాం, అది కింద ఉంటది, మేము పైన ఉంటాము. అదేం కాదు, అది ఎక్కడ తిరుగుతున్నా సరే ఇళ్ళంతా తిరుగుతున్నప్పుడు దాని హెయిర్ అనేది లైక్ వీబూద్ లాగా కలుస్తుంది గాల్లోని. సో దాన్ని ఇన్హేల్ చేయడం వల్ల కూడా మనకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అది ఉన్న వాళ్ళలో ఎగ్జాజర్బేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు అంటే చాలా మంది మీరు అన్నట్టు కరెక్ట్ గా లేదు మేము దాని మట్టుకు అది ఉంటుంది మేము ఉంటారు, కానీ అయితే అసలు కనిపించకుండానే ఇది లైఫ్ ని అసలు ఎంత ఇది చేస్తుంది. ఈ డోర్ మ్యాట్స్, నెక్స్ట్ కార్పెట్స్ ఇవన్నీ కూడా సరిగ్గా మనం క్లీన్ చేసుకోకపోయినా, అండ్ బెడ్ షీట్ సరిగ్గా మనం రెగ్యులర్ గా చేసుకోకపోయినా, చేంజ్ చేసుకోకపోయినా, ఈ అన్నిటి వల్ల కూడా అసలు ఇవన్నీ మైన్యూట్ థింగ్స్ పిల్లో కవర్స్ చేంజ్ చేసుకోకపోయినా ఇవన్నీ కూడా మనకి ఆస్తమా డిసీజ్ రావడానికి లేదా వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవడానికి కూడా కారణం అవుతాయి. ఓకే, కానీ నిజంగా అసలు ఎవరు అనుకోరు అసలు ఇలాంటి వాటి వల్ల కూడా ఆస్తమా వస్తుంది. అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారు ఆస్తమా అంటే ఫ్యామిలీలో ఉంది, లేదనుకుంటే మాకు చిన్నప్పటి నుంచి ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా అయ్యింది అందుకే వచ్చింది అనుకుంటారు. కానీ బట్ సీరియస్లీ ఇలాంటి మైన్యూట్ థింగ్స్ వల్ల కూడా ఆస్తమా వస్తుంది అనేది అసలు చాలా మందికి తెలియదు. నిజంగానే అవేర్నెస్ అసలు. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనం ఆస్తమా అసలు చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు నార్మల్ ఉన్న పీపుల్ లాగే గేమ్స్ అవి ఆడడం లేదంటే ఎక్సర్సైజ్ అవి చేయడం లాంటివి చేయగలరా వీళ్ళు? డెఫినెట్ గా అండి. వెల్ కంట్రోల్డ్ ఆస్తమా అనేది వన్స్ మనం అచీవ్ చేయగలిగితే మందుల ద్వారా దే కెన్ లీడ్ అ నియర్ నార్మల్ లైఫ్. అంటే మీలాగా నాలాగా ఎలా నార్మల్ గా వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఎక్సర్సైజ్ ఇంకా లంగ్ హెల్త్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. వన్స్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఆస్తమా దే కెన్ డూ దేర్ ఓన్ రెగ్యులర్ యాక్టివిటీస్. రోజులాగా ఎలా చేస్తారో అలా యాక్టివిటీస్ అన్ని చేసుకోగలుగుతారు, ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. ఈవెన్ మన చాలా మంది ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ రన్నర్స్, మ్యారథాన్ చేసే వాళ్ళు చాలా మంది కూడా ఆస్తమా ఉంటుంది. వాళ్ళు అయినా సరే వాళ్ళు డిసీజ్ కంట్రోల్ చేసుకున్న వెంటనే we have seen many Olympic gold medalists who have won medals of even being asthmatics. సో రెగ్యులర్ గా అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు వాళ్ళు డెఫినెట్ గా. ఇప్పుడు మీరు ఇంతకలు చెప్పున్నారు ఇన్హేలర్ కంపల్సరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేసి. ఈ ఇన్హేలర్ చేంజ్ చేస్తూ ఉండాలా ఫ్రీక్వెంట్ గా, లేదు అనుకుంటే ఒక్కటి సరిపోతుంది? అంటే ఎంతకాలం వాడచ్చు అంటారు ఒక ఇన్హేలర్? అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డ్రై పౌడర్ ఇన్హలేషన్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే అవి చిన్న చిన్న క్యాప్సూల్స్ లా ఉంటాయి, ఒక మెషిన్ ఉంటుంది అందులో పెట్టి పీల్చేది అనమాట. సో పీల్చే మెషిన్ ఏదైతే మెషిన్ ఉంటుందో అది ఎవ్రీ 6 months కి ఆర్ విజిబిలీ సాయిల్ అయినప్పుడు, అంటే మనకు కనిపించినప్పుడు అది పాడైనట్టు అనిపిస్తే చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ క్యాప్సూల్స్ ఒక్కొక్క క్యాప్సూల్స్ 30 క్యాప్సూల్స్ 60 క్యాప్సూల్స్ అలా ఉంటాయి. అవి అయిపోయినాక కొత్త ఎలాగో తీసుకుంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ డివైస్ అండి. సెకండ్ MDI అంటా ఉంది, అంటే మీటర్ డోస్ ఇన్హేలర్. అందులో ఏంటంటే ప్రెషర్ తో, అంటే మన సినిమాల్లో చూపిస్తారు చూడండి ఇలా కొట్టుకుంటారు, అవి మీటర్ డోస్ ఇన్హేలర్స్ అంటారు అనమాట. వాటిని అవి ప్రెషర్ తో రిలీజ్ అవుతుంది. మామూలుగా 120 డోసెస్ ఉంటాయి ప్రతి ఇన్హేలర్ లో జనరల్ గా. ఇప్పుడు మనకి డోస్ కౌంటర్స్ అని కూడా వచ్చాయి అనమాట. అంటే ఎన్ని డోసెస్ ఉన్నాయి అందులో అనేది విజిబుల్ గా మనకి కనిపిస్తుంది. మన డోసెస్ అవుతున్న కొద్ది అంటే 20 దగ్గరికి అలా వచ్చేసరికి అది రెడ్ కలర్ లో చేంజ్ అయిపోతూ ఉంటది అనమాట. సో దట్ మనకి
తెలుస్తుంది డోసెస్ ఉన్నాయో లేదో అని చెప్పి. వన్స్ 0 దగ్గరకు వచ్చేసరికి మనం డిస్కార్డ్ చేసి వేరే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకా రీసెంట్ గా సింక్రో బ్రెత్ డివైసెస్ అని కూడా వచ్చినాయి అనమాట. అవి ఏంటంటే బ్రెత్ యాక్టివేటెడ్, అంటే మనం గట్టిగా ఊపిరి తీసుకున్నప్పుడే అది డ్రగ్ అనేది డెలివర్ చేస్తుంది. అందులో కూడా 120 డోసెస్ ఉంటాయి అనమాట. సో అది అయిపోయిన వెంటనే అది కూడా మీటర్ డోస్ అదేంటి దాని మీద డోస్ కౌంటర్స్ ఉంటాయి. అయిపోయిన వెంటనే మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరల్ గా వాడే డివైజెస్. అవి కాకుండా ఇంకా చాలా డివైజెస్ ఉంటాయి, కానీ నార్మల్ గా రొటీన్ గా ప్రిస్క్రైబ్ చేసేది ఈ 3 డివైజెస్ ఉంటాయి. ఓకే. ఈ ఆస్తమా పేషెంట్స్ అంటే ఓవర్ గా ఎక్కువగా ఆయాస పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి వెంటనే ఎంత సమయంలో ఇన్హేలర్ తీసుకోవాలి? ఒకవేళ అందుబాటులో ఇన్హేలర్ లేదనుకోండి, అప్పుడేంటి వాళ్ళ పరిస్థితి? ఇన్హేలర్ అనేది ఎప్పుడు ఆస్తమా పేషెంట్స్ దగ్గరలో పెట్టుకుంటే బెటర్ అండి. అంటే లైక్ పాకెట్ లోనో లైక్ కార్ లో దెన్ ఆఫీస్ లో ఎక్కడంటే అక్కడ ఒకటి కనిపించేలా పెట్టుకుంటే బెటర్. అండ్ ఈ షార్ట్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ అన్ని ఉంటాయి, అంటే మన ఆస్తలిన్ అలాంటివి. అవి వితిన్ 2 minutes లో మనకి 1 to 2 minutes లో రిలీఫ్ తెచ్చేస్తాయి. ఆల్మోస్ట్ కొన్నిసార్లు 2 puffs తీసుకుంటే 30 seconds లోనే మనకి రిలీఫ్ వస్తుంటాయి. బట్ ఇప్పుడు మనం అది ప్రిస్క్రైబ్ చేయట్లేదు జనరలీ. అంటే ఇప్పుడు లామా కాంబినేషన్స్ అని వాడతాం. అంటే ఇన్హేల్డ్ స్టిరాయిడ్ ప్లస్ బ్రాంకో డైలేటర్ ఉంటుంది, ఆ 2 కలిపి. అది కూడా వితిన్ 1 to 2 minutes మనం ఇన్హేల్ చేయగానే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అంటే మైల్డ్ సిమ్టమ్స్, మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్. మరి సివియర్ గా ఉండేటప్పుడు మనం ఇన్హేలర్ తో పాటు ఏంటంటే ఓరల్ స్టిరాయిడ్స్ అనేవి కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. అది తీసుకున్నప్పుడు ఒక 3 to 5 days కోర్స్ ఇస్తాం జనరల్ గా. దాంతో more than 50%, 60 to 70% కి రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు ఈ ఆస్తమా వల్ల, అంటే మీరు ఆల్రెడీగా చాలా సీనియర్, మీ ఎక్స్పీరియన్స్ లో ఆస్తమా అన్నది ప్రాణాంతకమైన కేసెస్ లాస్ట్ వరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైనా చూసామండి. అంటే ఇదిగో ఇలానే ట్రీట్మెంట్ రాసినా సరే పక్కింట ఆంటీ చెప్పారనో ఎదురింటి అంకుల్ చెప్పారని ఇది వాడకూడదు, ఇది వాడితే అలవాటు అయిపోతుంది, ఇది కాకుండా ఇంకేదో వాడండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు సిమ్టమ్స్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మా దగ్గరకు వస్తే మేము మళ్ళీ తిడతామని రాకపోవడం, లేదా మళ్ళీ అదే రాస్తారని చెప్పి రాకుండా ఉండడం, అటు ఇటు వెళ్ళి వేరే వేరే మెడికేషన్స్ యూస్ చేయడం. అలా చేయడం వల్ల చాలా మంది లాస్ట్ లో అంటే ఇలా బ్రెత్లెస్నెస్ ఎక్కువ అయిపోయి ఎమర్జెన్సీ విజిట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎస్పెషల్లీ విమెన్ లో కామన్. అంటే మేబీ విమెన్ జనరల్ గా దే టెండ్ టు నెగ్లెక్ట్ దర్ డిసీజెస్ అండ్ సింప్టమ్స్. అలా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో విమెన్ లో ఎక్కువ కామన్ గా చూస్తూ ఉంటారు, రాదర్ దెన్ మెన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఎక్కువగా అయితే ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఎక్కువగా లేడీస్ ఏంటంటే ఏం కాదులే అన్న ఫీలింగ్. ప్లస్ మేము వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతే ఇంట్లో ఎవరు చూస్తుంటారు, ఇలాంటివన్నీ సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి వాళ్ళే జనరల్ గా. అండ్ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇప్పుడు నాకు ఇదంటే గుర్తొచ్చింది. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు అనమాట, ఈ ఆస్తమాకి ఏమి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో ఉండే వాటితోటే మేము జస్ట్ చేసుకుంటాం, లైక్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో మేము మెడిసిన్ అది వాడతాం, మా వాళ్ళు అది వాడిన తర్వాతే బాగున్నారు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇది మిత్తా లేదనుకుంటే నిజంగానే అది కొంతవరకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? అంటే మైల్డ్ సిమ్టమ్స్ వాటికి అవే ఎబేట్ అయిపోతూ ఉంటాయండి. కొంతమందికి చిన్న చిన్న సిమ్టమ్స్ ఏంటంటే చాలా మంది మాంట్లుకస్ లియోసిట్రిజిన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, చిన్న టాబ్లెట్లు. ఇంట్లో జనరల్ గా జలుబు టాబ్లెట్లు అన్నీ ఉంటాయి కదా, వేసుకుంటారు. అది కొంతవరకు కొంతమందికి పనిచేస్తుంది. కానీ ఈ హోమ్ మేడ్ రెమెడీస్ అనేవి మరి అవి ఎంతవరకు యూజ్ అవుతుందో యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. అవి మా దగ్గర కూడా వస్తుంటారు, వాడేవో అని చెప్పి. బట్ ఏం లేదు, ఇలా స్మైల్ చేయడం తప్ప ఇంకేం లేదు, రాసి కూడా అంతే. ఓకే డాక్టర్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అసలు అంటే మనం ఆస్తమా అనేది అంటువ్యాధి అంటారు, అంటువ్యాధేనా ఇది? నిజంగానే కాదండి, ఇది అస్సలు అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి ఒకరికి అత్తుకునేది అయితే అస్సలు కాదు. ఇదేంటంటే జెనెటికల్ డిసీజ్ అన్నమాట. అంటే జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ ఇండివిజువల్స్ లో ఒక ట్రిగ్గర్ అనేది వచ్చినప్పుడు ఆ డిసీజ్ బయటపడుతుంది అనమాట. సో అంతే తప్ప మీ నుంచి నాకు, నా నుంచి పక్కన వాళ్ళకు అంటుకునేది కాదు. అంటే లైక్ జస్ట్ లైక్ బీపీ, షుగర్ ఎలాగా ఒకరి నుంచి ఒకరికి అతుక్కో కదా, అలాగే ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే జబ్బు అయితే కాదు. ఓకే. సో దీని నుంచి ఇది 100% ఇది కూడా పెద్ద మిత్ అండి, ఇది అతుక్కునే జబ్బు అయితే కాదు.
ఓకే, నేను చివరి క్వశ్చన్ అన్నాను, బట్ ఇంకొక చివరి క్వశ్చన్ అడుగుతాను. మనకి ఇప్పుడు కోవిడ్ తర్వాత, ఈ కోవిడ్ కరోనా వైరస్ తర్వాత ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అయింది అందరికి. మరి అంటే వ్యాక్సినేషన్ ప్రాబ్లం అని కొందరు అంటున్నారు, బయట వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇట్లా అవుతుందని. లేదు అనుకుంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత, అంటే చాలా మందికి వచ్చింది కదా, మాకు ఇది వచ్చిన తర్వాత మేము అప్పటి నుంచి కొంచెం ఆయాసం ఎక్కువ పడుతున్నాం, ఇంతకు ముందు బాగుండే వాళ్ళు మేము హెల్తీగా అని చెప్తున్నారు కదా. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఆస్తమా పేషెంట్స్ ఎక్కువైందా, లేదనుకుంటే న్యూగా ఎవరైనా కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఆస్తమాలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు? లైక్ మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్నాం కదండి, వేరియస్ ట్రిగ్గర్స్ ఉంటాయి. జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ ఇండివిజువల్ కి ఒక ట్రిగ్గర్ ఏదైనా ఎన్కౌంటర్ అయినప్పుడు డిసీజ్ బయటపడుతుంది. సో జెనెటికల్లీ ప్రీడిస్పోజ్డ్ ఇండివిజువల్ ఉన్నారు, వాళ్ళకి ట్రిగ్గర్ ఏమొచ్చింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఆస్తమా అనేది బయటపడింది చాలా మంది జనాల్లో. లైక్ ఎందుకు కోవిడ్ తర్వాత ఎక్కువైంది అంటే, ముందులో వైరల్ ఇన్ఫెక్షన్స్ అందరికి వచ్చేవి కాదు. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ అనేది మొత్తం చాలా మందిని ఎఫెక్ట్ చేయడం వల్ల మేబీ ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఆస్తమాని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఆ కోవిడ్ ఈ జీన్స్ ని ట్రిగర్ చేయడం వల్ల, ఆస్తమా జీన్స్ ని ట్రిగర్ చేయడం వల్ల ఆస్తమా ఎక్కువ బయటపడింది అనమాట. సో అదే మెయిన్ మెకానిజం, అంటే అదొక ట్రిగ్గర్ లా యాక్ట్ చేసి ఆస్తమా సిమ్టమ్స్ బయటకు వచ్చేలాగా చేసింది. అచ్చా అచ్చా, అంటే వాళ్ళకి ప్రీవియస్ ఉన్నా కూడా బయటపడలేదు. సో ఇది ట్రిగ్గర్ కింద, వైరల్ ట్రిగ్గర్ కింద యాక్ట్ చేసి ఆస్తమా అనేది బయటపడేలా చేసింది. అండ్ ఇంకొకటి, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కెన్ ట్రిగ్గర్ ఆస్తమా. జస్ట్ దట్ కోవిడ్ చాలా ఎక్కువ మోతాదులో మొత్తం ఇండియా అన్ని వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవడం వల్ల, అండ్ ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఎఫెక్ట్ అవడం వల్ల ఎక్కువ మంది మనకి పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్ అంటే ఈ ఆస్తమాతో కానీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ తో కానీ బయటకు పడ్డారు అంతే. ఓకే ఓకే, చివరిగా మీరు ప్రేక్షకులకి ఆస్తమా కోసం ఏదైనా సలహా ఏదైనా ఇస్తారు? నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫైనల్ గా ఆస్తమా అనేది ఒక కంటేజియస్ డిసీజ్ కాదండి. ఇట్స్ కంప్లీట్లీ కంట్రోలబుల్ డిసీజ్. సో మంచిగా మందులు తీసుకొని ఇన్హేలర్ కరెక్ట్ గా వాడుకుంటే గనక మనం ఈ డిసీజ్ ని కంప్లీట్ గా కంట్రోల్లో పెట్టుకోగలము. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, లెట్ us stop spreading myths and let us start spreading awareness about this disease అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ కదా వ్యూయర్స్, ఆస్తమా అనేది పెద్దగా భయపడాల్సిన వ్యాధి అయితే కాదు. ఇంట్లోనే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, డాక్టర్ ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడుతూ, ఇన్హేలర్ ని ఖచ్చితంగా వాడుతూ ఆస్తమా మీద అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా జీవించండి అందరూ కూడా. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో సుధా.